పిల్లలు ఎలా ఉన్నారా అందరూ? ఈరోజు ఇంకో కథ చెప్పుకున్నామా? ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక ముద్దైన ఇల్లు ఉండేది. ఆ ఇల్లు రాత్రివేళ చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ ఇంట్లోకి నానమ్మ నెమ్మదిగా వచ్చి కూర్చుంది. అక్క లత కూడా నానమ్మ దగ్గరికొచ్చి కూర్చుంది. తమ్ముడు రాము కూడా వచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నాడు. ముగ్గురూ కలిసి హాయిగా కూర్చున్నారు. నానమ్మ ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసింది. లత నానమ్మని శ్రద్ధగా చూస్తోంది. రాము కూడా ఆసక్తిగా ముందుకు వంగాడు. నానమ్మ చేతిలో ఒక చిన్న కాగితపు సంచి ఉంది. ఆ సంచి నెమ్మదిగా తెరవబోతున్నట్టు కనిపించింది. అందులో ఒక్కటే మిఠాయి ఉంది. లత కళ్ళు మెరిసిపోయాయి. రాము నోరు నీళ్ళూరింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. గదిలో చిన్న నిశ్శబ్దం ఏర్పడింది. లత మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. రాము కూడా మౌనంగా ఆలోచించారు. మధ్యలోని మిఠాయి ఇద్దర్నీ ఆకర్షించింది. నానమ్మ మెల్లగా అడిగింది, మీరు అయితే ఏం చేస్తారు పిల్లలు? ఇద్దరూ ఇంకొంచెం ఆలోచించాలి. లత నెమ్మదిగా ముందుకు చేతి చాచింది. మిఠాయి లత చేతిలోకి వచ్చింది. లత మిఠాయిని 2 ముక్కలు చేసింది. ఒక ముక్కను రామువైపు ఇచ్చింది. రాము ఆశ్చర్యంగా చూశారు. రాము ఆ ముక్కని తీసుకుని చాలా సంతోషించాడు. ఇద్దరూ కలిసి మిఠాయి తిన్నారు. మిఠాయి కంటే మనసు ఇంకా మధురమైంది. నానమ్మ మృదువుగా నవ్వింది. నానమ్మ ఇంకో కాగితపు సంచిని తన చీరలోంచి తీసింది. అందులోంచి ఇంకా మిఠాయిలు కనిపించాయి. లత విస్మయంగా చూసింది. రాము కూడా ఆనందంగా ఆశ్చర్యపోయాడు. నానమ్మ మెల్లగా చెప్పింది, ఇది మాయ కాదు పిల్లలు. పంచుకుంటే చిన్న మిఠాయి కూడా పెద్ద ఆనందమవుతుంది. మన దగ్గర తక్కువున్నా మనసు పెద్దగా ఉంటే ఆ ఆనందం అందరికీ చేరుతుంది పిల్లలు. నా కథ మీకు నచ్చిందనుకుంటా పిల్లలు. ఇప్పుడు కళ్ళు మూసుకుని మంచి కలలు కనండి. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. పిల్లలు, ఎలా ఉంది కథ? నచ్చిందా? మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి.